నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశికి 3 రకాల ప్రసాదాలు తయారు చేసుకున్నామండి. ఆ విష్ణుమూర్తికి ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు. అందులో పేలాల పిండి ఒకటి, పేలాల పిండితో లడ్డూలు, ఇంకా చలివిడి అండి. ఈ 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రసాదం వచ్చేసి పొడి పిండి అండి. పేలాల పొడి పిండి తయారు చేసుకుందాము. కంపల్సరీ విష్ణుమూర్తికి ఇష్టమైన పేలాల పిండి అండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా చేస్తారనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నానండి. మీరు ఏ జొన్నలైనా తీసుకోవచ్చు, కానీ తెల్ల జొన్నలు అయితేనే బాగుంటాయి అన్నమాట. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత జొన్నలు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ సిమ్లో పెట్టుకుంటే మనకు పేలాలు అవ్వండి. ఇవి మంచిగా బాగా ఫ్రై అయితేనే పేలాలు అనేది బాగుంటుంది. చూడండి, మనకు ఇలా పెడితే కొంచెం వేడైన తర్వాత అలా చిటపట అంటూ పేలాలా వచ్చేస్తాయి. చూడండి, చక్కగా మనకు ఆ బాండిలో డాన్స్ చేస్తున్నట్టు వచ్చేస్తున్నాయి. కొన్ని వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకుంటే మనకి ఇలా పేలాలు రావన్నమాట. ఒక్కసారి బాండీలో కొంచెం కొంచెం వేసుకుంటా అది కూడా మందంగా ఉండేలా చూసుకోండి. బాండీ చూడండి, ఇలా పేలాలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్ని కూడా ఇలాగే పేలాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి వీటిని. ఇలా చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న ఈ పేలాలు అందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలని. మరి మెత్తగా పట్టుద్దు పిండి అనేది, కొంచెం బరగ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మెత్తగా ఉన్నదంటే మనం తినేటప్పుడు కూడా మనకి నాలుకకి పంటికి తగులుతూ ఉంటాయి. సో కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇలా బరగ్గా పట్టుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు జొన్నలు తీసుకుంటే 1 కప్పుకి కొంచెం వెలితిగా బెల్లం తీసుకోవాలి. మీకు బాగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నిండా తీసుకోవచ్చండి. 1 కప్పుకి 1. ఇందులో ఒక 3 ఇలాచీలు వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం అంతా మనకు పొడిలో కలిసిపోయి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. తెల్లగా లేకుండా బాగా వస్తుంది. చూడండి, మనకు ముందు నెయ్యి వేయక ముందుకి వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా సో టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. అంతేనండి, పేలాల పొడి పిండి రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకొని దేవునికి పెట్టుకున్నామంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టం అండి. విష్ణుమూర్తికి ఇష్టమైన ప్రసాదం అంటే పేలాల పిండి అనమాట. అంతేనండి, పేలాల పొడి పిండి రెడీ అయిపోయిందండి. మనం ఒక ఊరికి తగ్గట్టు చేసుకుంటారు. కొందరు పొడి పిండి చేసుకుంటారు, కొందరు లడ్డుల్లాగా తయారు చేస్తారనమాట. ఇప్పుడు నేను 2 రకాలు చూపిస్తాను అన్నమాట. పొడి పిండి ఎలా తయారు చేసుకుంటారు, లడ్డూలు ఎలా తయారు చేసుకుంటాము. ఇప్పుడు మనకు పొడి పిండి అయితే రెడీ అయిపోయిందండి. మీ సైడ్ ఎలా చేస్తారో కూడా వీడియో చూసాక కామెంట్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పేలాల పిండితో లడ్డూలు తయారు చేసుకుందాం. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇలా తయారు చేసుకుంటే మనకు 1 వీక్ ఉన్నా కానీ అస్సలు పాడవు. పిండి అయితే ఎన్ని రోజులు పిండి అయితే ఇంకా 10 to 15 డేస్ వరకు పాడవదండి. లడ్డూలు కూడా 1 వీక్ అయినా అలాగే ఉంటాయి అనమాట. ఇప్పుడు దానికోసం 1 కప్పు జొన్నలు తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఒక్కసారి వేసుకోవద్దండి ఏటికైనా. అప్పుడు మనకు ఫ్రై కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఇవి ఫ్రై అవ్వలేదు అనుకోండి, జొన్నలు మనకు మెత్తగా ఉండిపోతాయి. అలాగే క్రిస్పీగా అవ్వవు అనమాట, మెత్తగా ఉంటాయి జొన్నలు. అందుకోసమనే కొంచెం కొంచెంగా బాండీలో వేసుకొని మంట మీడియం టు హై పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతాయి కూడా అన్ని ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. మంట మరి సిమ్లో పెట్టొద్దండి. అప్పుడు మనకి ఈ పేలాలు అనేవి రావన్నమాట. జొన్న పేలాలు త్వరగా రావు మంట సిమ్లో పెట్టుకుంటే. మీడియం టు హై పెట్టుకుంటూ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 2 కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు ఒక 1/2 కప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి జొన్న పేలాలు చల్లగైపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మరి మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం ఫైన్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. మొత్తం బౌల్లో వేసుకొని ఇప్పుడు కొంచెం పిండి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఒక 4 ఇలాచీలు వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ బేషన్లో వేసుకొని ఇప్పుడు మనం పిండికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలండి. చెప్పాను కదా నేను ఆ వీడియోలో, ఒక కప్పుకి కొంచెం వెలితిగా బెల్లం వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా చేసుకొని ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని అంతటిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి మెత్తగా. చూడండి ఇలా మిక్సీ వేసుకోవాలి. పొడి అనేది మరి మెత్తగా ఉండొద్దండి, లడ్డూలకైనా కానీ మరి మెత్తగా ఉండొద్దు. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ బేషన్లో వేసేసుకోండి. ఇప్పుడు మనము ముద్ద చేసుకోవడానికి కొంచెం టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు ఉన్న లడ్డూల కోసము కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు చూసుకుంటూ వేసుకోండి. పావు కప్పు అయితే సరిపోతాయండి. సరిపోలేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకు లడ్డూలు చేయడానికి ఎన్ని అయితే పడతాయో అన్నీ చూసుకుంటూ వేసేసుకొని, లడ్డూలు మరి జోరుగా లేకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా వేసుకొని ఇంకా లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, పేలాల పిండితో మనకు లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇవి కూడా మనకు 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి, పాడవవు. ఇంకా పొడి అయితే 15 డేస్ వరకు 20 డేస్ వరకైనా ఉంటుంది. 20 డేస్ వరకైనా ఉంటుందండి. చూడండి ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. అంతేనండి, పేలాల పిండితో లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చలివిడి తయారు చేసుకుందామండి. పక్కాగా చలివిడి ఆరిన తర్వాత కూడా మంచిగా ఉండేలాగా, సాఫ్ట్గా గట్టిగా ఉండేలాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మనకు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి. అరిసెలకైనా కానీ చలివిడికైనా కానీ రేషన్ బియ్యం చాలా బాగుంటాయి. ఇవి తీసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి బియ్యంని. ఎప్పుడైనా కంపల్సరీ రేషన్ బియ్యంని ఒక 2 లేదా 3 సార్లు కంపల్సరీ కడుక్కోవాలండి. అప్పుడే మనకు నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా కడుక్కొని ఇందులో వాటర్ వేసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి నైట్ నానబెట్టుకుంటే సరిపోద్ది. లేదా ఈవినింగ్ చేసుకునే మాట అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి. చూడండి మార్నింగ్కి నాకైతే మొత్తం నానిపోయినాయి. అప్పుడు కూడా ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకొని ఇలా ఒక చిల్లులున్న జాలి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంతసేపు ఆరబెట్టేసుకొని ఆ పిండిని బియ్యంని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పట్టుకోవాలి. మనం ఎక్కువ చేసుకునే మాట అయితే బయట పట్టించుకోవాలి. కొంచెం కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కూడా మనకు బరక ఎక్కువగా వస్తే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్ది అనమాట మిగిలిన దాన్ని. చూడండి బాగా మెత్తగా ఉండాలండి. ఇది ఆరిపోకుండా కొంచెం ఇలా ముద్ద చేసేసి పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు వేసుకోండి. చలివిడికి ఎక్కువ కొబ్బరి ముక్కలు ఉంటేనే బాగుంటుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో కొంచెం గసగసాలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్కి 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకోవాలి. అందులో కొంచెం ఒక పోరకు వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా. మనం ఒకసారి ఇప్పుడు మన వాటర్లో చూసుకుంటే మనకు పాకం ఎలా వచ్చిందన్నది తెలుస్తుందండి. మరీ ముదురు పాకం రాకూడదు. దీనికి చలివిడికి కొంచెం లేత పాకమే ఉండాలండి. ఇప్పుడు మనం వాటర్లో వేస్తే మరి కరిగిపోకుండా మరి ఉండవకుండా ఉండి లేతగా ఉంటే
లేతగా ఉంటే సరిపోయిద్దండి. ఇప్పుడు మనం ఈ పాకంలో పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. చూసుకుంటూ ఎంత పిండి పడుతుందో కలుపుకొని ఒకసారి ఎక్కువ పట్టొచ్చు, ఒకసారి తక్కువ పట్టొచ్చు అండి. అంటే మనం వాడే బెల్లంని బట్టి ఉంటుంది. కొన్ని బెల్లంలో అయితే తక్కువ పిండి పడుతుంది. క్వాలిటీని బట్టి ఉంటుంది. బెల్లం బాగుంటే తక్కువ పడుతుంది. ఇలా మొత్తం బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇవన్నీ ఎక్కువ ఉంటేనే చలివిడికి టేస్ట్ బాగుంటుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. చూడండి మనకు జారుగా ఉంది కదా, ఇంకా మనకు ఆరిన కొద్దీ కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. చలివిడి అనేది మరి ఎక్కువగా గట్టిగా అవ్వద్దండి, బాగోదు. కొంచెం మనం ఇలా వేసామంటే చేతిలో కొంచెం ఇలా జారిపోయేలాగా ఉంటేనే మనకు చలివిడి అనేది చాలా బాగుంటుంది. చూడండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకు చేయికి అంటూ ఉంటది అనమాట. అలా ఉంటేనే చలివిడి అనేది టేస్ట్ బాగుంటుంది. మరి గట్టిగా అయిపోతే మనకి ఎలా ఉంటది అంటే అరిసెల పిండికి ఉంటది కదా, అలా ఉంటది. అలా ఉండొద్దని చలివిడి ఇలా జారుగా ఉంటేనే మనకు చలివిడి అనేది టేస్ట్ బాగుంటుంది. 2-3 డేస్ అయినా ఇలాగే ఉంటుందన్నమాట. ఇలా కొంచెం జారుగా చేసుకుంటే. అంతేనండి, చలివిడి కూడా రెడీ అయిపోయింది. మన తొలి ఏకాదశికి కావాల్సిన ప్రసాదాలు 3 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇందులో మీరు ఏ ప్రసాదం చేస్తారో వీడియోలో చూసి నాకు కామెంట్ చేయండి. మీరేమేమి చేస్తారో తొలి ఏకాదశికి. మేమైతే తొలి ఏకాదశికి చలివిడి చేస్తాము. ఇంకా ఈ పేలాల పిండితోటి లడ్డులు తయారు చేసుకుంటామండి. అంతేనండి, 3 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.